హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ మూడో కార్తీక సోమవారం శుభాకాంక్షలు అనమాట. సో ఈరోజు 4:30కే లేచానండి. మూడో కార్తీక సోమవారం కాబట్టి ఇంకా పొద్దున్నే దీపం పెట్టుకోవాలి కదా. 4:30కే లేచానమాట. 4:30 నుంచి నా పనులైతే స్టార్ట్ అవుతాయి. ఇంకా మార్నింగే లేచేసరికి నాకైతే కళ్ళు తెరుచుకోవట్లేదు. నేను 4:30 4:45కి 2 అలారం పెట్టుకున్నాను అనమాట. కానీ 4:30కే లేచానండి. అల్లారం మోగింది, లేచానమాట. చూడండి, ఎగ్జాక్ట్గా 4:30 అవుతుంది. ఇట్లా రింగ్ అవ్వందాడే లేచాను. నేను అనుకున్న కొంచెం లేట్ లేద్దామని, బట్ అస్సలు కుదరని పని అనమాట. ఎందుకంటే మనం పొద్దున చాలా వర్క్ ఉంటుందండి. పూజ అంటే అంత ఈజీగా ఏం కాదు. ఈవినింగ్ అయితే ఈజీ దీపం పెట్టుకోవచ్చు, బట్ మార్నింగ్ అస్సలు కుదరదు అనమాట. చాలా వర్క్ ఉంటుంది కాబట్టి మనం ఎంత చేసినా తక్కువే. సో ఇంకా నేనైతే లేచానండి. కొంచెం నా డ్రెస్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇంకా పొద్దునే డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే నాకు కుదరని పని అనమాట. ఎప్పుడన్నా ఒకసారి, నేను ఫస్ట్ టైం అనుకుంటా వీడియోలో, అందుకే కొంచెం ప్లీజ్ అవాయిడ్ చేయండి. కొన్నిసార్లు తప్పదు. సో మా తమ్ముడు పడుకొనే ఉన్నాడు, పిల్లలు పడుకున్నారు. తమ్ముడు వచ్చిండనమాట. నిన్న పిలిచాను. మా పిల్లలైతే ఒకటే బిర్యానీ అని అడుగుతున్నారు. చాలా రోజుల నుంచి బయటికి వెళ్ళాలి, ఆ పనులు ఈ పనులు ఉన్నాయని అడుగుతున్నారు అనమాట. సో అందుకే తమ్ముడిని పిలిచాను. నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నాడనమాట. సో నిన్న నైట్ వాళ్ళు వెళ్ళి బిర్యానీ తిని వచ్చారు బయట వెళ్ళి. నేనే వెళ్ళలేదనమాట, ఎందుకంటే నేను నైట్ టైంలో తినను రైస్, అవే అస్సలే తిన్నాను. ఇంకా నాకు డైజెషన్ కాదని నేను వెళ్ళలేదు. వాళ్ళే తిన్నారు. ఇంకా నాకు పొద్దున్నే పూజ ఉంటుంది, మళ్ళీ అదంతా తింటే మళ్ళీ క్లీనింగ్ అదంతా ఇబ్బంది అవుతుందని, సో వాళ్ళు తినేసి వచ్చి ఇంకా స్నానాలు చేసుకున్నారనమాట. లాస్ట్ సోమవారం కదా పడుతుంది, మూడో సోమవారం కదా పడుతున్నప్పుడు దీపం పెట్టుకుందాం కదా అని ఇంకా నేను నైటే ప్రిపేర్ అయి ఉన్నానమాట. సో వాళ్ళనైతే డిస్టర్బ్ చేయలేదండి, నా పనులు నేను చేసుకుంటా ఉన్నాను. సో ఫస్ట్ అయితే ఇల్లు చిమ్మేసాను అనమాట. సో డీప్గా అయితే ఊడవలేదు, ఊడవలసిన వరకు అయితే ఊడ్చాను. కిటికీలు అవి ఇవంతా కొంచెం అంతా సర్దుకుంటూ చెత్త తీసుకుంటూ ఊడ్చే టైం లేదు. ఎందుకంటే అక్కడ చేసుకుంటూ ఉన్నామంటే గంటల కొద్దీ అక్కడే గడిచిపోతుంది కాబట్టి ఫస్ట్ మినిమల్గా చేసేయాలి క్లీనింగ్. సో అదంతా ఊడ్చేసి ఇంకా మాప్ పెట్టేస్తున్నాను అనమాట. సో కంపల్సరీ అండి, పూజ చేసేటప్పుడు అయితే క్లీనింగ్ ఇదంతా కంపల్సరీ. చాలామంది ఏం చేసుకుంటారంటే నైటే చేసుకుంటారనమాట క్లీనింగ్ అదంతా. పొద్దున్న జస్ట్ లేచి స్నానం చేసుకుని అట్లా దీపం పెట్టుకుంటారు. కానీ అట్లా చేయొద్దు అంటారు. బయట కడిగేసుకుంటారు, బయట అంతా ఇది చేసుకుంటారు, ఇంకా మార్నింగ్ కడుక్కోరు అనమాట. అట్లా చేయొద్దు అని అంటారు. పాచి మీద మళ్ళీ మనం పడుకొని లేస్తాం కాబట్టి పాచి వాకిలి పాచి ఇల్లు అంటారనమాట. సో ఎంతైనా మార్నింగే చేసుకోవాలి అనేది అంటారు చాలామంది, అదే బెటర్ అని. సో నేనైతే అట్లానే చేస్తానండి. ఎంత టైం లేట్ అయినా పర్లేదు, నేను మార్నింగే చేసుకుంటానమాట. సో ఫస్ట్ అయితే ఇంట్లో వరకు మొత్తం క్లీన్ చేసేసాను, ఎందుకంటే బయటికి వెళ్ళాలంటే భయం అవుతుంది. సో ఎవ్వరు లేవలేదండి ఈసారి, లేదంటే జ్యోతక్క లేస్తుంది, పైన రజని, కింద అమ్మాయి అందరు లేస్తారనమాట. సో ఎవ్వరికి పడట్లేదు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. నాకైతే భయం అవుతుంది. ఫస్ట్ వెళ్ళి చెక్ చేశాను మెల్లగా. సో నేను వీడియో ఇంకా బయట కూడా పెట్టడానికి రీజన్ ఏంటంటే నాకు కెమెరా ఉందన్న ధైర్యం ఉందన్నమాట. కొంచెం భయం కూడా అనిపించట్లేదు వీడియో ఉండేసరికి. సో అందుకే నేను బయట కూడా వీడియో షూట్ చేయడం జరిగిందనమాట. లేదంటే మామూలుగా నేను బయట తక్కువ కదా వీడియోలు షూట్ చేయడం. సో కెమెరా ఉందన్న ధైర్యం ఉంది, నాకు భయం కావట్లేదు. మామూలుగా అయితే డ్యూటీస్కి అందరు లేస్తారండి. మేమంతా పోలీస్ డిపార్ట్మెంట్ కదా, మేము ఉండేది కూడా పోలీస్ క్వార్టర్సే కాబట్టి ఈ టైంలో అందరికి డ్యూటీ కోసం రెడీ అవుతారు. బట్ ఈరోజు ఏందో నా బ్యాడ్ లక్ అనుకుంటా, ఎవ్వరు లేవలేదన్నమాట. యాక్చువల్ అయితే 5 నుంచి అందరు లేచి రెడీ అవుతారు. మా వారు ఉంటే 4:30కే లేస్తారని, బట్ మా వారు నాగాలాండ్ వెళ్ళారు కాబట్టి నాకు అప్పుడు భయం ఉండదు. ఈసారి మా వారు లేరు నాకు ఇంట్లో, ఎదురుగా ఎవ్వరు లేవట్లేదు అనమాట. ఏదైతే ఏంది నాకు క్యామ్ ఉంది కదా అని నేను ఆ ధైర్యంతో పనులైతే చేసుకున్నాను. సో బయట కూడా చిమ్మేసి చేశానండి. కడిగేంత టైం లేదు, కడుక్కుంటూ ఉంటే పనులు కావన్నమాట. సో కడిగేసి నార్మల్గా కొంచెం వాటర్ చల్లి చేశాను. నిన్న ఈవినింగే కడిగాను అనమాట. నేను పొద్దునకి మళ్ళీ కడగడం అంటే ఇబ్బంది అవుతుందని నిన్న ఈవినింగ్ కడిగి పెట్టుకున్నాను. మార్నింగ్ అయితే జస్ట్ కొంచెం వాటర్ చల్లేసి చేశాను అనమాట, అంతే. సో గడపకి కూడా ముగ్గు పెట్టేయడం జరిగింది. అక్క వాళ్ళ గడపకి మా గడపకి నేనైతే పసుపు రాసి ముగ్గు పెట్టేశాను అనమాట. అక్క వాళ్ళకైతే జస్ట్ చాక్ పిస్తా ముగ్గులు అయితే వేసేసాను. సో ఇప్పుడు స్నానానికి రెడీ అవ్వాలండి. అంతా అయ్యేసరికి 5 అవుతుంది దగ్గర. ఇంకా 5కి స్నానం చేసి వచ్చాను నేను. 5:10 అవుతుంది అనమాట స్నానం అయ్యేసరికి. సో స్నానం అయ్యి వచ్చేసి ఇంకా ఇక్కడ కొన్ని పూజ సామాన్లు అవి ఉంటాయి కదా, క్లీనింగ్ చేయాల్సింది, దీపాలు అవి ఇవన్నీ. సో అవన్నీ తీసేసి, సో ఫస్ట్ అయితే ఇక్కడ అంతా క్లీనింగ్ చేసుకుంటే తర్వాత ఈజీ అవుతుంది మనకి. సో ఎంత దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పైనే పడుతుందండి పూజకి. ఎంత చేసినా అంటే టైం అంతా అట్లా గడిచిపోతూ ఉంటుందన్నమాట. మనం ఫాస్ట్గా గబ అయితే చేయలేము కదా పూజ దగ్గర. ఎంత నిదానంగా ప్రశాంతంగా చేసుకుంటే అంత మంచిది కాబట్టి.
సో నేను పూజ దగ్గర మాత్రం కొంచెం టైం స్పెండ్ చేస్తానండి ఎక్కువ. సో ఫస్ట్ అయితే అక్కడంతా క్లీన్ చేసి, నాకు ఎట్లా అంటే స్పెషల్ రూమ్ అనేది ఏం లేదు. సో ఒక రూమ్లోనే నేను ఒక ఇట్లా చెక్క కొట్టించుకొని అక్కడే దీపం అనేది పెట్టుకుంటాను, అంటే ఫొటోస్ అక్కడే పెట్టుకుంటాను అనమాట. సో మామూలుగా అయితే ఈస్ట్ సైడ్ ఉండే కదండి, అంతకుముందు వీడియోస్లో చూసుంటే తెలుస్తుంది. అక్కడ మొత్తం వాటర్ లీకేజ్ వచ్చి మొత్తం నిమ్ము పట్టేసినట్టు అవ్వడం వల్ల ఫొటోస్ కూడా పాడైపోయాయి అనమాట, నిమ్ము పట్టేసి. సో అందుకే అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసేసాను, ఎందుకంటే ఎప్పటికీ డేంజర్, అంటే ఎప్పటికీ ప్రాబ్లమే అనమాట అక్కడ ఉంటే. సో ఇటుసారి వెస్ట్ సైడ్ పెట్టి ఈస్ట్కి ఫేసింగ్ పెట్టాను అనమాట. సో నాకు చెప్పండి, నాకు ఒక డౌట్, ఇట్లా ఇటు సైడ్ ఫొటోస్ ఉండొచ్చా? ఒకవేళ ఉన్న దీపం ఇటు సైడ్ చూపించాలని చెప్పండి. మామూలుగా అయితే దీపం మనం దేవుని సైడ్ చూపిస్తాం కదా, అంటే దేవుని సైడే చూపించాలంటారు. కాబట్టి నేనైతే దేవుని సైడే చూపిస్తున్నాను. సో మరి ఇటు వెస్ట్ కాబట్టి ఇటు సైడ్ పెట్టొచ్చా, అంటే దీపం వెస్ట్ సైడ్ చూడాలి కదా దేవుని సైడ్ అంటే. సో అట్లా పెట్టొచ్చా లేదా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, తెలిసిన వాళ్ళు ఉంటే. కొందరైతే పెట్టొద్దు అంటున్నారు, కొందరు ఏం కాదు అంటున్నారు. సో మీరైతే నాకు చెప్పండి, నాకు డౌట్ క్లియర్ అవుతుంది కాబట్టి. సో ఇంకా ఇక్కడంతా మంచిగా అలంకరించేసానండి, మంచిగా అన్నీ క్లీన్ చేసేసి పువ్వులు పెట్టేసి ఇంకా ప్రమిదలు అదంతా రెడీ చేసుకుని ప్రసాదం అయితే సరే, ఫ్రూట్స్ ఏం లేవు, మోస్ట్లీ అయిపోయినాయి అన్నీ. సో మిశ్రీను కొంచెం పుట్నాలు, తెల్ల పుట్నాలు ఉంటాయి కదా, అవైతే పెట్టానండి. ఇంకా ఉన్న దాంట్లోనే ఏదో అడ్జస్ట్ చేయాలి కాబట్టి పెట్టేసి ఇంకా దీపం అయితే వెలిగించారనమాట. సో దగ్గర దగ్గర ఒక 10 to 15 minutes పట్టింది నాకు. లోపల మొత్తం క్లీనింగ్ చేసి, లోపల దేవుళ్ళ పటాలు అలంకరించి, ప్రమిదలతో క్లీన్ చేసుకొచ్చి, వాటిని క్లీన్ చేసి తూడ్చి, వాటికి బొట్టు పెట్టి అలంకరించి అన్నీ చేసి, మళ్ళీ బయట తులసమ్మల్ని కడిగొచ్చి కింద ముగ్గు పెట్టేసి, తులసమ్మల్ని పసుపు రాసి బొట్టు పెట్టేసి, అదంతా చేసేసరికి దగ్గర దగ్గర ఒక 20 minutes పట్టింది. తర్వాత దీపం వెలిగించాను అనమాట. అంటే అంత పనులు ఉంటే చూడండి, పూజ చేసుకోవాలంటే అంత ఈజీ ఏం కాదు. అందుకే 4:30కి లేచిన నా పూజ అయ్యేసరికి దగ్గర దగ్గర 5:45 to 10 to 6 అయిందనమాట. సో ఇంకా ఇంట్లో వెలిగించిన తర్వాత మెయిన్ సింహద్వారం కదండి, కార్తీక మాసం అంటేనే దీపాలు ఎక్కువ, ఎన్ని దీపాలు పెడితే అన్ని మంచిది కదా. సో మెయిన్ మనమైతే డైలీ అయితే సింహద్వారం పెడతాం, ఇంట్లో పెడతాము. సో నేనైతే పౌర్ణమి వరకే పూజ అనుకున్నాం కదండి, పౌర్ణమి వరకే పాటిస్తాను ఏదైనా. సో పౌర్ణమి తర్వాత నార్మల్గా ఉంటాను, బట్ సోమవారాలు అయితే చేస్తాను. దాంట్లో ఈరోజు 3వ సోమవారం కాబట్టి ఇంకా చాలా మంచిది అంటారు. 3వ సోమవారం అన్నీ చేయకపోయినా 3వ సోమవారం చేస్తే చాలా మంచిది అంటారు కాబట్టి. సో నేనైతే లేచాను, ఎవరు లేచినా లేవకపోయినా. సో ఇంకా లోపలంతా పెట్టేసి ఇంకా తులసమ్మ దగ్గర, ఇక్కడ మన ఉసిరి చెట్టు దగ్గర కూడా పెట్టాలి. సో మేము మొన్న తులసమ్మ పూజ చేసుకున్నాం కదండి, అప్పుడు అక్క ఎవ్రీ టైం అది ఉసిరి మొక్కను కొనుక్కొస్తుందనమాట పూజ కోసం. సో ఆ కొన్న మొక్కని కుండీలోనే పెట్టిందండి. ఆ కుండీలో పెడితే చాలా పెద్దగా అయిందనమాట. సో ఇక్కడ పెట్టలేము మనం కాబట్టి ఆ కుండీలో అక్కడే ఉంది సైడ్కి. సో అక్కడ మాకు అంటే మంచి బెనిఫిట్ అయిందనమాట. ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి దీపం పెడితే చాలా మంచిది, మారేడు చెట్టుకి అంటారు కాబట్టి. సో ఇక్కడ పెట్టాను. మేము ఎక్కడికి వెళ్ళే పని లేకుండా మా దగ్గర చెట్టు ఉంది కాబట్టి అక్కడ ఇక్కడ 2 పెట్టుకుంటాం అనమాట. సో ఇక్కడే కిందికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో చూడండి, దీపం వెలిగించిన తర్వాత ఒక కళ అనేది వచ్చింది కదండి, ఎంత బాగుంది చూడండి, మంచిగా భలే అనిపిస్తుంది. మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి అనమాట పూజ చేసిన తర్వాత. నార్మల్గా మన నార్మల్ కంటే దీపం పెట్టుకుని చాలా మంచిగా అనిపిస్తుందండి. ఇంకా పొద్దున్నే చీకటిలో పెట్టుకుంటే ఇంకా బాగుందనమాట. సో నాకు డైలీ లేవడం ఈ మధ్య కొంచెం రెగ్యులర్గా లేస్తున్నాను కదా, అలవాటు అయిపోయింది. నేను సండే నేను అంటే లేవన్న 15 days వరకే కాబట్టి నేను లేవని అనుకొని లేవలేదు. కానీ డైలీ లేస్తున్నాం కదండి 4:30కి, అదే టైంకి మెలకు వచ్చిందనమాట. మామూలుగా అయితే 6కి లేచిన అలారం మోగుతున్నాం, బంద్ చేసి పడుకుంటాం. బట్ ఇప్పుడైతే ఇట్లా మనం అలారం పెట్టకపోయినా లేచిపోతున్నాను అనమాట అంత ఈజీగా. సో ఇంకా నా పని అయితే ఫైనల్గా అయిపోయిందండి. పూజ మొత్తం అయ్యేసరికి 10 to 6 అట్లా అయిందనమాట. కాసేపు అట్లా రిలాక్స్ అయ్యి, అంటే లేచినప్పటి నుంచి తిరుగుతూనే ఉరుకుతూనే ఉన్నా కాబట్టి కాసేపు కూర్చొని ఇంకా లంచ్ బాక్స్ రెడీ చేయాలి పిల్లలకి. ఈరోజు మండే కాబట్టి స్కూలు. సో మనం ఇంకొకటి, దీపం పెట్టిన తర్వాత వెంటనే డోర్ క్లోజ్ చేయకుండా కాసేపు డోర్ ఓపెన్ పెట్టుకోవాలి అట్లా అంటారు. డోర్ మూసి, అంటే పూజ చేసిన వెంటనే డోర్ క్లోజ్ చేయొద్దు అనేసి. సో అట్లా అనమాట. ఇంకా లంచ్ బాక్స్కి అయితే రెడీ చేయాలండి. బియ్యం అయితే నానబెడుతున్నాను సేఫ్టీకి. పిల్లలైతే రైస్ ఏం వద్దని అన్నారనమాట ఈరోజు. చూడాలి, సేఫ్టీకి అయితే మళ్ళీ అడిగితే అప్పటికప్పుడు నానబెట్టి వండాలంటే అది సరిగా ఉడకదు రైస్. నేనైతే రైస్ వండేటప్పుడు ఒక 1/2 to 1 hour మినిమం నానుతుంది రైస్. వెంటనే కడిగేసి వండేయను అనమాట, నాకు నచ్చదు అట్లా. సో నానబెట్టే వండుతానండి నేనైతే.
ఇంకా రైస్ అయితే పెట్టేస్తాను. అంతలోపు వేరే పని చేసుకోవాలి. సో ఇవేమో నిన్న రొట్టెలు చేసి ఉన్నాను అనమాట. నిన్న నైట్ ఇంకెవ్వరు తినలేదు. మా పిల్లలు బయటికి వెళ్ళి బిర్యానీ తినొచ్చున్నారు. నేనైతే నైట్లో తినను. నాకు నేను ఫుడ్డే తినను. ఏదైనా ఫ్రూట్స్ అవి ఇవి తినేస్తాను. ఎందుకు చేశాను ఎవరు తినకపోతే అంటే, రేపు ఆఫ్టర్నూన్ తింటాను నేను. ఎందుకంటే నాకు రోజు రైస్ తింటే నాకు బోర్ కొట్టిద్దండి. అందుకే రొట్టె రైస్ 2 కలిపి తింటాను అనమాట. నాకు ఇష్టం అట్లా. సో ఊకే రైస్ ఎందుకు అనేసి రొట్టెలు చేసి పెట్టుకున్నాను. మళ్ళీ రేపు పొద్దున్నకి చాతనవుతుంది. పూజలంతా చేసిన తర్వాత ఓపిక ఉండదని నైటే తీసుకున్నాను. మేము చేసుకున్న నైట్ రొట్టెల్ని దగ్గర 1 వీక్ అయినా తింటామండి. ఏం పాడవు, ఎండబెట్టి ఎన్ని రోజులైనా తినొచ్చు అనమాట. సో ఇంకా చపాతీ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి టమాటా పప్పు పెడతాను. ఆల్రెడీ నాకు టమాటా పచ్చడి ఉంది ఇంట్లో, దొండకాయ చట్నీ ఉంది, పచ్చి పులుసు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మా పిల్లలు ఏవి తినరు కాబట్టి వాళ్ళ కోసం టమాటా పప్పు కొంచెమే పెట్టాను అనమాట. సో నాకైతే ఆకుపప్పు బాగా నచ్చుద్ది. బట్ ఏ ఆకుకూర లేవు కాబట్టి టమాటా పప్పు బెస్ట్ ఆప్షన్ అనుకుంటా నేను. మోస్ట్లీ చపాతీకి అయితే నేను పెసరపప్పు చేస్తానండి. కానీ పెసరపప్పు లేదు ఇంట్లో కాబట్టి టమాటా పప్పు అనమాట. చపాతీ పిండి ఏంటంటే నిన్న నేను పూరి కోసం కలుపుకున్నాను. ఎట్లా అంటే మా పిల్లలు 2, మా ఇద్దరు ఒక 2 పూరి, నేను ఒక 2, 6 పూరీలు మాత్రమే తిన్నామండి. ఆ పిండి అంతా అట్లనే ఉంది. మా వారు ఉంటే ఒక 4 తినేవారు. మా తమ్ముడేమో పొద్దున్న ఎగ్జామ్ వెళ్ళిపోయింది కాబట్టి తను తినలేదు. ఇంకా ఉన్న పిండిని అట్లనే పెట్టేశాను ఫ్రిడ్జ్లో. సో అదే ఇప్పుడు చపాతీలు చేస్తాను. సో అది టిఫిన్కి అవుతుంది, అదే లంచ్కి పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే వాళ్ళు రైస్ వద్దన్నారు కాబట్టి. సో అవి 2 అడ్జస్ట్ అయిపోతాయి వాళ్ళకి. ఇంకా టిఫిన్కి ఏమైనా పెడదామంటే మర్చిపోయినానండి, ఏం పెట్టలేదు. సో అట్లా ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది మంచిగా. పప్పు గుత్తితో జస్ట్ ఇట్లా అంటే అయిపోతుందండి, అంత మెత్తగా ఉడికిపోతుంది కాబట్టి. ఇంకా పోపు అయితే యాజ్ యూజువల్ అందరికీ తెలిసింది కాబట్టి అందరు ఎట్లా పెడతారో నేను అట్లనే పెడతాను. బట్ మనం పప్పుకి టేస్ట్ ఏదైనా వస్తుంది, ఎంత బాగా మంచి టేస్ట్ వస్తుంది అంటే పోపు అండి. పోపు ఎంత మంచిగా పెట్టడం వస్తే అంత పప్పు టేస్టీగా ఉంటుంది. సో అటో ఇటో నేను పప్పు మాత్రం బాగానే చేస్తాను అనుకోండి. పప్పు అయితే నాకు బాగా ఇష్టం, మంచిగా చేస్తాను కూడా అనుకుంటాను నేను, బట్ తెలియదు. సో చపాతీలు నాకు పెద్ద టాస్క్ ఏమైనా ఉంది అంటే చపాతీలు చేయడం. చపాతీలు ఎంత చేసినా షేప్ అనేది రాదు నాకు. ఎంత ట్రై చేసినా అది ఏ షేప్ ఎటుపోతుందో కూడా తెలియదు. ఎవరైనా చూస్తే నా చపాతీలు చూసి నవ్వుతారండి. మీరే కామెంట్ చేయండి నేను ఎట్లా చేస్తున్నాను అనేది. నాకు చపాతీలు అంత రాదు. అది చాలా హార్డ్ అయిన టాస్క్ అనుకుంటాను నేనైతే. సో నేనేమనుకుంటానంటే షేప్ ఎట్లా వస్తే ఏంది, చపాతీ మంచిగా పొంగిందా లేదా అనేది నేను ఇది చేస్తాను అనమాట. సో మడత చపాతీలు చేస్తున్నాను. మడత చపాతీలు చేస్తే మంచిగా పొంగుద్దండి. నార్మల్ చపాతీస్ కూడా పొంగుతాయి, బట్ మడత చపాతీ అయితే పొంగి సాఫ్ట్గా ఉంటుందన్నమాట. పిల్లలకి ఆఫ్టర్నూన్ వరకు కాబట్టి ఈ మాత్రం సాఫ్ట్ లేకపోతే పిల్లలు తినలేరండి. సో వాళ్ళ కోసం మడత చపాతీలు చేశాను. పిల్లలకే కాబట్టి కొంచెం ఆయిల్ వాడుతున్నాను. మాకైతే ఆయిల్ ఏం వాడను నేను, అట్లనే చేస్తారు. బట్ నేనేం తినను మార్నింగ్ టిఫిన్ కూడా కాబట్టి నాకు అవసరం లేదు, ఓన్లీ పిల్లల వరకే. తమ్ముడికి రొట్టెలు తినమన్నాను, బట్ తింటాడో లేదో తెలియదండి. సో ఇట్లా చూడండి చపాతీలు షేప్ ఎట్టిట్టు పోతున్నాయో చూస్తే నాకే భయం అవుతుంది. సో మీరు కామెంట్ చేయండి నా చపాతీలు ఎట్లా ఉన్నాయి అనేది. సో పొంగడం అయితే మంచిగా పొంగుతుందండి, ఏ షేప్ అన్నా రాని, బట్ మంచిగా తినడానికి బాగున్నాయా లేదా అనే చూస్తాను నేనైతే. సో ఇట్లా అండి నాది మార్నింగ్ 4:30 నుంచి ఎగ్జాక్ట్ మీకు చూపించాను కదా టైం, అప్పటి నుంచి నడుస్తూనే ఉంది వర్క్ నాన్ స్టాప్. ఇంకా పిల్లలు ఇప్పుడే లేపానమాట, వాళ్ళు బ్రషింగ్ అది ఇది చేసుకుంటూ ఉన్నారు. సో ఇంకా వంట చేసేసానండి, చపాతీ పప్పు, రైస్ అయితే పెట్టలేదు వాళ్ళు వద్దన్నారు కాబట్టి ఆఫ్టర్నూన్ పెట్టుకుంటాను. ఇంకా లంచ్ బాక్స్ కూడా ప్యాకింగ్ చేసేసానండి. నేనైతే బాదం నానబెడతాను, నాకు ప్లస్ పిల్లలకి, వాళ్ళు ఒక 4 తింటారు, మిగతావి నేను తింటాను. ఇంకా చపాతీ ప్యాకింగ్ చేస్తాను, పప్పు అట్లకి స్నాక్స్కి వచ్చి లాటో చాకోపై అడిగారనమాట. యాపిల్స్ ఉన్నాయి ఇంట్లో, బట్ డైలీ యాపిల్స్ తింటున్నారు కాబట్టి ఇవ్వలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఇస్తాను ఈవినింగ్ టైంలో. ఇంకా నీళ్ళైతే పోసి ఇచ్చేసాను, వాళ్ళు స్నానం చేసుకోవాలి. వీడు బ్రష్ చేసుకున్నాడు, వాటర్ తాగిండు, బాదం కూడా తిన్నాడు. ఫైనల్గా పని అంతా అయిపోయింది అనమాట. ఇప్పుడైతే పిల్లలు లేచున్నారు, వాళ్ళు రెడీ అవ్వాలి. వాళ్ళు రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదైనా టిఫిన్ చేసి ఇచ్చేస్తాను. సో స్కూల్కి వెళ్ళిపోతారు. సో నా ఎర్లీ మార్నింగ్ 4:30 నుంచి 8 వరకు రొటీన్ అండి. సో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడైతే పిల్లలు స్నానానికి నీళ్ళు పోయాలి, ఇంకా నీళ్ళు పోయలేదన్నమాట. సో బాయ్.